హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వాతి టాక్స్. రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసేసిన 1 కప్పు పొట్లకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసేసి పొట్లకాయ ముక్కల్ని వడగట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ ముక్కల్ని కొంచెం వాటర్ పోయేలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1.5 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇందులో 5-6 దంచిన ఎల్లిపాయ రెబ్బల్ని వేసుకోవాలి. 6 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే పొట్లకాయ ఉడికించేటప్పుడు మనం ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా. 1/2 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసుకున్న తర్వాత చేత్తో వాటిని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఎల్లిపాయ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా పెరుగుకి చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇందులో పొట్లకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పొట్లకాయని కర్రీలాగా ఇష్టపడని వాళ్ళు ఇలా తయారు చేసుకున్నట్లయితే ఈజీగా తినేయచ్చు. ఇందులో తాలింపు వేసుకుందాం. ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని 1 చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఈ తాలింపుని పెరుగు మిశ్రమంలో వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి రైస్ లేదా చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.